ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. మే 14. దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే. ఆదికాండం 17వ అధ్యాయం 23వ వచనం. వెంటనే కనపరిచే విధేయతే విధేయత, ఆలస్యమైన విధేయత అవిధేయత క్రిందే లెక్క. దేవుడు మనల్ని ఒక పనికి పిలుస్తున్నప్పుడు మనతో ఒక నిబంధన చేయబోతున్నాడన్నమాట. ఆ పిలుపుకి లొంగడమే మన కర్తవ్యం. ఆ నిబంధన మేరకు మనకు రాబోయే ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇవ్వడం దేవుని వంతు. విధేయత చూపించే ఒకే ఒక పద్ధతి ఏమిటంటే అబ్రహాములాగా ఆ దినమందే విధేయత చూపించడం. చాలాసార్లు మనం చేయవలసిన పనిని వాయిదా వేసి తరువాత ఎప్పుడో చేస్తుంటాము. అసలు బొత్తిగా చేయకపోవడం కంటే ఇది నయమే. కానీ ఇలా చేసిన పని ఆలోచించి చూస్తే చెయ్యాలి కాబట్టి ఉసూరుమంటూ చేసిన పని. ఈ పని అవిటిది, అందం చందం లేనిది. వాయిదా పడిన నెరవేర్పు దేవుని నుండి పూర్తి ఆశీర్వాదాలను ఎప్పుడూ తీసుకురాలేదు. వెంటనే నెరవేర్చిన బాధ్యత అయితే దేవుడు ఇవ్వడానికి సంకల్పించిన ఆశీర్వాదాలను సంపూర్ణంగా తీసుకువస్తుంది. ఆలస్యం చేసి మనల్ని మనం నష్టపరుచుకుంటూ దేవుడిని మనతోటి వాళ్ళని కూడా నష్టపరచడం ఎంత దుస్థితి. ఆ దినమందే అన్నది అబ్రహాము పనులు చేసే పద్ధతి. ఇప్పుడే మీరు చేయాల్సిన వాటిని నెరవేర్చండి. మార్టిన్ లూథర్ అన్నాడు, నిజమైన విశ్వాసి ఎందుకు అనే ప్రశ్నని సిలువ వేయాలి. ప్రశ్నలకు తావు లేకుండా కట్టుబడాలి. నా మట్టుకు నేనైతే ఏదో ఒక సూచన, అద్భుతం కనిపిస్తే తప్ప నమ్మని వారిలో చేరను. సందేహానికి తావు లేకుండా నేను నమ్మకం ఉంచుతాను. ఎదురు చెప్పడం మన పని కాదు, బదులుగా తర్కించడం తగదు. దాటరాదు మన అవధి, చావుకైనా తెగించి చేయడమే మన విధి. విధేయత విశ్వాస ఫలం, సహనం ఆ చెట్టుకు పూసిన పూల గుత్తి. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.